సౌత్ సిటీ మాఫియా క్వీన్ సత్యని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకున్నాడు ఆకాష్. కానీ అది ఒంటరిగా చేయడం అసాధ్యమని అనిపించింది. మరో లోకల్ డాన్ అయిన గోవిందరాజు సహకారం తీసుకుందాం అనుకున్నాడు. కానీ మిత్ర ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా రంగంలోకి దిగితే ఖచ్చితంగా సైడ్ అయిపోయి వాళ్ల వైపు తిరిగిపోతాడని అనిపించింది ఆకాష్కి. దీంతో ఇంకా ఏదైనా చేయాలి అనుకుని సిటీలో ఉన్న మిగతా ఏరియాస్ మీద జయకృష్ణ, శంకర్, పీటర్లని దృష్టి పెట్టమని చెప్పాడు. తను పెద్ద తిమింగలాలు అయినా సూర్యనారాయణ, సత్యభామల సంగతి తేల్చుకుంటాను అని చెప్పి మీటింగ్ ని ఫినిష్ చేశాడు. ఆకాష్, జయకృష్ణ, పీటర్, శంకర్ అందరూ ఆ హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. మరోవైపు పవన్ తన గర్ల్ ఫ్రెండ్ సుజాత బర్త్డేకి అడిగిన గిఫ్ట్ ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తే బుర్ర బద్దలైంది. బాగా ఆలోచిస్తే చివరకు ఒక ఐడియా తట్టింది. వెంటనే ఒకరికి ఫోన్ చేసి బయటకొచ్చి కారెక్కాడు. పవన్ ఆడి 6 కారు ఒక స్టార్ హోటల్ ముందు ఆగింది. అందులోంచి దిగిన పవన్ దాన్ని పార్క్ చేసి హోటల్లోకి వచ్చి లిఫ్ట్ ఎక్కి నేరుగా ఒక రూమ్ కి వెళ్లాడు. పవన్ తెల్లటి కోట్ సూట్ వేసుకుని చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని ఒక 50 ఏళ్ల వ్యక్తి సోఫాలో దర్జాగా కూర్చుని ఉన్నాడు. హలో భయ్యా, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైందో, నైస్ టు మీట్ యూ అని ఫేక్ నవ్వుతో అడిగాడు పవన్. ఎన్నో రోజులేం కాలేదు, 10 రోజుల క్రితమే చూశాను అని ఉత్సాహంగా చూస్తూ అన్నాడు ధనుంజయ్. అవును కదా, మర్చిపోయాను అని పవన్ తలగోక్కుంటూ అన్నాడు. పిరికివాడు ఉద్యోగం సద్యోగం ఏమీ చేయకుండా తిరిగే ఒక ఆవారా అని, తను ఒక లూజర్ అని అందరూ పిలిచే పవన్ చిన్నప్పుడు బతుకుదెరువు కోసం ముంబైకి పారిపోయాడు. ముంబై అతనికిచ్చిన అనుభవాలతో జిమ్మిక్కులు చేసి ఇప్పుడున్న స్థాయికి ఎదిగాడు. పవన్ ఫాదర్ మయూకాంత్ పన్నిన పన్నాగాలు, చంద్రకాంత్ దయతో ఇప్పుడు విజయవాడలో సెటిల్ అయ్యాడు. ఈ విషయం ధనుంజయ్ కూడా బాగా తెలుసు. అందుకే పవన్ తో మాట్లాడేటప్పుడు ధనుంజయ్ మాట తీరు కూడా సాఫ్ట్ గా లేదు. ఎదురుగా చేతులు ముడుచుకుని కూర్చున్న పవన్ ని చూసి, ఆ ప్రాజెక్ట్ ని నువ్వు చెప్పిన ధరకే పెట్టి కొనుక్కోవాలని దబాయిస్తున్నావంట, ఏంది కదా? నువ్వడిగే రేట్ చాలా ఎక్కువ అని స్ట్రైట్ గా పాయింట్ కొచ్చి చెప్పాడు ధనుంజయ్. సార్, అలా ఏం లేదు సార్, నేను అడిగే రేట్ రీజనబులే. నా దగ్గర ఇప్పుడు మొత్తం 8 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిని ఒక్కోటి 3 కోట్ల చొప్పున కొనుక్కోండి అని అడిగాడు పవన్. చూడు తమ్ముడు, అడగడానికి నీకైనా ఉండాలి, వినడానికి నాకైనా ఉండాలి. 3 కోట్లు అంటున్నావేంటి? నా ఇంటి పెరట్లో ఏమీ డబ్బులు పంట పండట్లేదు. నాకేం వద్దు నీ ప్రాజెక్టు, వెళ్ళి నీ నెత్తి మీద పెట్టుకో అని అరిచాడు ధనుంజయ్. సార్, అలా అనకండి. ఈ ప్రాజెక్ట్ మీకు ఇవ్వడం కోసం నేనెంతో కాలంగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. అది మీకు కూడా తెలుసు. మీకు అభ్యంతరం లేకపోతే ఇంకా వేరే ఒక మంచి రేట్ చెప్పండి సార్. ఈ డీల్ ఇప్పుడే ముగించి నాకు సహాయం చేయండి ప్లీజ్ సార్. నాకు ఈ మనీతో చాలా అర్జెంట్ పనుంది అని ధనుంజయ్ మనసు కరిగిపోయేలా మాట్లాడడం మొదలుపెట్టాడు పవన్. కావాలంటే నేనొక పని చేస్తాను. ఒక ప్రాజెక్టు 2 కోట్లకు కొంటాను. 16 కోట్లతో 8 ప్రాజెక్టులు అమ్మేసి ఈ డీల్ ని ఫినిష్ చేయగలవా? ఆలోచించు. ఇదే నేనిచ్చే మంచి ఆఫర్ అని అన్నాడు ధనుంజయ్. ధనుంజయ్కి 16 కోట్లంటే పెద్ద విషయమేం కాదు. తను అనుకున్నట్టుగా ఈ ప్రాజెక్ట్ ని 16 కోట్లకు కొంటే 35 కోట్లు రాబట్టవచ్చు. కానీ పవన్ లాంటి గూండాకి 16 కోట్ల రూపాయలు చెల్లించడం ధనుంజయ్కి ఏమాత్రం ఇష్టం లేదు. తను ఇవ్వబోయే 16 కోట్లు పవన్ వృధాగా ఖర్చు చేస్తాడని ధనుంజయ్కి బాగా తెలుసు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లం లేదా ఇంకా ఎక్కడో చేసిన అప్పుల వల్లే పవన్ తనదాకా వచ్చాడని ధనుంజయ్కి ఈజీగా తెలిసిపోతుంది. సార్, మీరు చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. మరి 2 కోట్లంటే ఎలా సార్? ఇందులో ఒక్కో ప్రాజెక్టు విలువ 4 కోట్లు సార్. మీరు కూడా బిజినెస్ పర్సన్, ఆలోచించి చెప్పండి. 3 కన్నా తక్కువ కంటే నాకు సెట్ అవుతుంది సార్. ఇంకో మాట చూడండి అని మళ్ళీ రిక్వెస్టింగ్ గా అడిగాడు పవన్. అతను అలా అడగడం చూసి ధనుంజయ్కి ఎక్కడలేని కోపం వచ్చింది. రే ఫుల్, ఒక్కసారి చెప్తే అర్థం కదా? 2 కోట్లు ఫైనల్. నీకు నచ్చితే సంతకం పెట్టు, కష్టమైతే నోరు మూసుకో. ఈ డీల్ వద్దు, ఏమీ వద్దు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు అని ధనుంజయ్ కఠినంగా అన్నాడు. తనని ఫూల్ అని పిలిచిన ధనుంజయ్ చెంప బద్దలు కొట్టాలని పవన్ కి అనిపించినా తనకిప్పుడు అంత సీన్ లేదని తెలిసి సైలెంట్ అయ్యాడు. తన ప్రెజెంట్ ప్రేయసి సుజాతకి బర్త్డే గిఫ్ట్ గా కొత్త ఆడి A6 కార్ కొంటానని మాటిచ్చాడు. ఇంట్లో ఎవరికి తెలియకుండా తన స్నేహితుల దగ్గర తీసుకున్న డబ్బును తిరిగిచ్చేయాలి. ఐశ్వర్య ఏ క్షణానైనా కంపెనీకి వచ్చి ప్రాజెక్టులో వేలు పెడితే పవన్ కి ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా ఆగిపోతాయి. ఇన్ని చిక్కులు కష్టాల్లో ఉన్న పవన్ ఇప్పుడు కోప్పడితే అర్థం ఉండదు. అందుకే ఎంత తగ్గి మాట్లాడితే అంత మంచిదని మనసులోనే అనుకున్నాడు. ఈ డీల్ ఎలా సెట్ చేయాలా అని బాగా ఆలోచించిన పవన్ చివరికి ఒక నిర్ణయానికి వచ్చి, సరే సార్, మీ మాట కాదు నా మాట కాదు, ఇద్దరికి మధ్యలో ఒక రేట్ ఫిక్స్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ గా 3 కోట్లకి కొనుక్కోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కి కావాలంటే మీకు డిస్కౌంట్ ఇస్తాను.
ఇప్పుడు నాకు చాలా అర్జెంటుగా ఈ మనీతో పనుంది. మీరు దీన్ని కొంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సార్, ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్లో చాలా పెద్ద హిట్ ప్రాజెక్ట్ అవుతుంది, నాకు బాగా తెలుసు అని పవన్ ఓపికగా చెప్పాడు. నువ్వు ఏమాత్రం పట్టించుకొని ఈ ప్రాజెక్ట్ గురించి ఇంతలా మాట్లాడుతున్నావా? గ్రేట్. ఏ ప్రాజెక్ట్ హిట్ అవుతుందో ఏ ప్రాజెక్ట్ ఫ్లాప్ అవుతుందో ముందే ఎవరికి తెలీదు. ఈ ప్రాజెక్ట్ ని నేను కొన్నా కూడా ఇంకా నా డబ్బుకి 2 పెట్టుబడి పెట్టాలి. నీకంటే 3 ఎక్కువ కష్టపడాలి. నువ్వు ఎంత మనీ శ్రమ ఇన్వెస్ట్ చేశావో నాకే కాదు, నీకు కూడా బాగా తెలుసు అని అదో రకంగా మాట్లాడుతూ అన్నాడు ధనుంజయ్. అతని మాటలకి పవన్ తల తిరిగినంత పనయింది. అసలే ఆ ప్రాజెక్ట్ ని పవన్ మరొకరితో డిజైన్ చేయిస్తున్నాడు. తన ఆఫీసులో ఏం జరుగుతుందో తనకే ఏమీ స్పష్టంగా తెలీదు. ఇప్పుడు మాట్లాడేదంతా కేవలం నోటివాగుడే. పవన్ కి మార్కెటింగ్ లో మంచి మెలకువలున్నా తను స్వయంగా చేసుకున్న కొన్ని తప్పిదాల వల్ల దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకున్నాక ప్రాజెక్ట్ నాకు దక్కకుండానే నువ్వు జంప్ అయి వెళ్ళిపోతే నేను నిన్ను పట్టుకోలేను. నా మనీ అంతా వేస్ట్ అవుతుంది. నాకు నమ్మకం కలిగించాలంటే ముందు నువ్వు నా దగ్గర తీసుకున్న బ్యాలెన్స్ తిరిగివ్వాలి. నాకు నీ 8 ప్రాజెక్ట్స్ వద్దు. నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బుకి బదులుగా 5 ప్రాజెక్టులకు సంతకం పెట్టు. మిగిలినవి కొనుక్కోవాలా వద్దా అని నేను ఆలోచిస్తాను అని బెదిరిస్తూ చెప్పాడు ధనుంజయ్. అప్పటికే పవన్ ధనుంజయ్ల మధ్య వేరే బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయి. పవన్ ధనుంజయ్ దగ్గర బోలెడు డబ్బు తీసుకుని సుజాతకే ఖర్చు పెట్టాడు. ఇప్పుడు అతను అడుగుతున్న డబ్బు తను ధనుంజయ్కి తిరిగి చెల్లించాల్సిన డబ్బని అర్థమై గుండెలో బాంబు పడ్డట్టు ఫీల్ అయ్యాడు పవన్. అయ్య బాబోయ్, ఈ సంగతి నేను మర్చిపోయాను. ఇలా జరిగిందేంటి? ఈయన దగ్గరికి తెలియకుండా వచ్చి అనవసరంగా ఇరుక్కున్నాను. ఇంకా వేరే వాడి దగ్గరికైనా వెళ్ళినా కూడా కనీసం 2 కోట్లకైనా డీల్ కుదిరేది. అబ్బా, ఇదేం సమస్యరా దేవుడా అంటూ దేవుణ్ణి తిట్టుకుంటూ తనలో తానే గునుగుడు మొదలుపెట్టాడు. ఎరా, నేను చెప్పింది నీకు వినబడలేదా? విగ్రహంలో అలా నిలబడ్డావు, చెవులు వినిపించట్లేదా? మర్యాదగా వచ్చే సంతకం పెట్టు అని బెదిరించాడు ధనుంజయ్. ధనుంజయ్ చిటిక వేయగాని అతని బాడీగార్డ్ పవన్ కోసం ఒక బాక్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. అందులో కొన్ని పత్రాలున్నాయి. ఆ పేపర్స్ తీసుకుని చేతిలో ఉన్న వైన్ గ్లాస్ టేబుల్ పై పెట్టి జేబులోంచి పెన్ను తీసి మర్యాదగా సంతకం చేయని బెదిరించాడు ధనుంజయ్. పవన్ కి ఒళ్లంతా చెమటలు పట్టాయి. సంతకం పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్లలేనని అతనికి బాగా తెలుసు. ఎన్నో ఆలోచనలతో వణుకుతున్న చేత్తో ధనుంజయ్ చేతిలో నుండి పెన్ తీసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పులు తీర్చేసుకుని మెల్లగా సైడ్ అవుదాం అనుకుంటే పెద్ద సమస్య ఎలా ఉంది అని తనలో తానే అనుకుంటూ ధనుంజయ్ ముఖం చూసి నవ్వుతూ సంతకం చేశాడు. సంతకం పెట్టి ఎవరిదో ఆస్తి అమ్మేస్తారు. డబ్బంతా నొక్కేశాక తీరిగ్గా ఆస్తులు కొన్న వాళ్ల మీద పడి ఒక ఆట ఆడుకుంటారు. అలాంటి వాళ్ళని ముందే కనుక్కుని కంట్రోల్ చేయాలి, లేకపోతే దేశం మీద పడి నాశనం చేస్తారు అని మనసులో అనుకుని నవ్వుకున్నాడు ధనుంజయ్. ఆ విషయం డైరెక్ట్ గా బయటికి చెప్పకుండా, ఏం బ్రదర్, ఇది ఆకాష్ ప్రాజెక్ట్ కదా, మరి తర్వాత నాకు ప్రాబ్లం అవుతుంది కదా. నేను కొన్న ఈ ప్రాజెక్ట్కి వాడు వచ్చి ప్రాబ్లం చేస్తే ఎలా? నేను బుక్ అయిపోతాను కదా. అంత సులువుగా సాల్వ్ అవుతుందని అనుకుంటున్నావా అని ధనుంజయ్ ఒక రకమైన నవ్వు నవ్వాడు. ధనుంజయ్కి ముందే ఇదంతా తెలుసు. ఎలాంటి ఇష్యూస్ వస్తాయో ముందే తెలుసుకుని ఈ డీలింగ్ కి రెడీ అయ్యాడు. ఇప్పుడు కావాలనే పవన్ ని కన్ఫ్యూజన్ లో పడేయడానికి ఈ ప్రశ్న అడిగాడు. అతను అనుకున్నట్టుగానే ఆ ప్రశ్న విని పవన్ ముఖం మాడిపోయింది. తను అనుకున్న ప్లాన్ ని ధనుంజయ్ సరిగ్గా ఎలా గుర్తించాడా అని ఆశ్చర్యపోయాడు పవన్. అతని ప్లాన్ కూడా వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్స్ అమ్మేసి డబ్బు చేసుకోవడమే. ఒకవేళ ఆకాష్ వస్తే తన దారి తాను చూసుకోవాలి అనుకున్నాడు. పవన్ ఆలోచిస్తూ ఉండగానే, భయపడకు బ్రదర్, నేను చూసుకుంటానులే. ఒక పాముని పాము కాటితోనే ఎలా చంపాలో నాకు బాగా తెలుసు అంటూ ధనుంజయ్ నవ్వాడు. ధనుంజయ్ నవ్వు అర్థమైన పవన్ ఆకాష్ గురించి హెచ్చరించాలి అనుకున్నాడు. సార్, ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో మీకు సరిగా తెలీదు. ఐశ్వర్య తిరిగొస్తే సినిమా వేరేలా ఉంటుంది. ఆమె లేకున్నా కూడా ఆ ఆకాష్ ఖాళీగా ఏమీ ఉండడు. ఎంత చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోడు. తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. మిమ్మల్నే కాదు, నన్ను కూడా వదిలిపెట్టడు. అప్పుడే ఇది పెద్ద సమస్య అవుతుంది అని తడబాటుతో అన్నాడు పవన్. ఆకాష్ గురించి చెబుతూ ఉంటే అంత పెద్ద పోటుగాడా ఈ ఆకాష్ అని మనసులో అనుకున్నాడు ధనుంజయ్. నాకు తెలిసి ఆ ఐశ్వర్యకి ఆ కంపెనీలో నుంచి ఎవరైనా ఇన్ఫర్మేషన్ జారవేస్తూ ఉండే అవకాశం ఉంది. ఇట్స్ ఓకే, ఈ ప్రాజెక్ట్ సంగతి నేను చూసుకుంటానులే. ఎవరేమైనా చేసుకుని కానీ ఎవడైనా కాని నా బిజినెస్ కి అడ్డొచ్చాడో అప్పుడు నీ పని చెప్తాను. మీ కంపెనీ నుంచి ఈ ప్రాజెక్ట్స్ చాలా డబ్బు వెచ్చించుకున్నాను. నువ్వు సంతకం చేసి ఇచ్చావని నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అంటూ తన చేతిలోని దస్తావేజు చూపించాడు ధనుంజయ్.
ఇలా ఇరుక్కున్నానేంట్రా బాబు అని తలగొక్కుంటూ, ఆకాష్ గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. వాడి కన్ను పడితే ఎంతటి వాడినైనా వదిలిపెట్టడు అని ఆకాష్ గురించి భయపడుతూ చెప్పాడు పవన్. నా ప్రాజెక్టు కోసం ముందు ముందు ఎవరొచ్చినా నేను చేతులు కట్టుకుని చూస్తూ ఉండిపోతాననుకున్నావా? ఎవరినైనా సరే కొట్టుకుంటూ వెళ్ళిపోతాను. అవసరమైతే ఒక్కొక్కరిని నా లారీ కింద పడేసి తొక్కుకుంటూ పోతాను అంటూ పక్కనే ఉన్న బాడీగార్డ్ వైపు చూస్తూ అన్నాడు. అతను కూడా ఒక రకమైన విలన్ స్మైల్ నవ్వాడు. మీ బలం నాకు తెలుసు సార్, కానీ మీ మంచిగా చెప్తున్నాను. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఫణీంద్రకి మా చెల్లెలు ఐశ్వర్య భర్త ఆకాష్కి ఏదో సంబంధం ఉంది. వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అనుకుంటా. అతనుండగా ఆకాష్కి ఏమీ జరగనివ్వడు అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఫణీంద్రనా? వాడొక బానిస కుక్క. వాడు లైఫ్లో చూడలేనంత డబ్బు ముఖాన కొడతాను. డబ్బుకి ఎవడైనా దిగొస్తాడు అని నవ్వుతూ చెప్పాడు ధనుంజయ్. నీ మోహన్ రా, వాడి సంగతి నీకు తెలీదు అని మనసులోని తిట్టుకున్నాడు పవన్. ధనుంజయ్ ఆన్సర్ విన్నాక ఇంకేం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ నిలబడిపోయాడు పవన్. ఇది గమనించిన ధనుంజయ్, ఇంకేం కావాలి తమ్ముడు? మన డీల్ అయిపోయింది కదా, నువ్వింక వెళ్ళొచ్చు. ఇక్కడే నిలబడ్డావేంటి? ఇంకా తేల్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అని అన్నాడు ధనుంజయ్. పవన్ తడబడుతూ, అదేం లేదు సార్, నేనేదో డబ్బులు వస్తాయని మిమ్మల్ని అప్రోచ్ అయితే ఒక్క సింగిల్ రూపీ కూడా ఇవ్వకుండా పంపిస్తున్నారు. కనీసం మిగిలిన 3 ప్రాజెక్ట్స్ అయినా డబ్బులిచ్చి కొనుక్కుంటే ఒక పని పూర్తవుతుంది అని అన్నాడు. ఒక ప్రాజెక్ట్ 2 కోట్లకి కొనాలా అని ధనుంజయ్ అడిగాడు. పవన్ ఇలా ఖచ్చితంగా అడుగుతాడని ధనుంజయ్కి ముందే తెలుసు. అప్పటికే కష్టాల్లో ఉన్న వ్యక్తిని పట్టుకుని అతనికి కావాల్సినవన్నీ లాక్కుని మళ్లీ అతన్ని పెద్ద ప్రాబ్లంలో పడేసి బేరమాడడంలో ధనుంజయ్ బాగా పట్టు సాధించాడు. తన గర్ల్ ఫ్రెండ్ సుజాతకి కారు కొనివ్వాలని బాగా ఉబరాటంగా ఉంది పవన్ కి. ఏం చేయాలా అని పవన్ ఆలోచిస్తూ ఉండగానే సుజాత ముఖం, ఆమె అందమైన కళ్ళు మరియు సన్నగా మరియు చక్కగా ఉన్న స్ట్రక్చర్ పవన్ మైండ్ లోకి ఒక్కసారిగా వచ్చాయి. సుజాత గుర్తు రాగానే ఆ మిగిలిన ప్రాజెక్ట్స్ అయినా అమ్మేసి ఆమె కోసం కార్ కొనడానికి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నాడు. పవన్ 2 చేతులెత్తి ధనుంజయ్కి నమస్కరించి, కనీసం 1-2 అయినా ఇవ్వలేరా సార్ అని ఎంతో దీనంగా అడిగాడు. 2 కాదు కదా, 2 అరలు కూడా ఇవ్వను అని బెదిరింపు స్వరంతో అని, నన్ను డిస్టర్బ్ చేయకు అని సీరియస్ గా అరిచాడు ధనుంజయ్. ఇంతలో మళ్లీ పవన్ కి సుజాత ఆలోచనలు చుట్టుముట్టాయి. ఈ ఆడి కార్ చాలా అందంగా ఉంది కదా బేబీ అని సుజాత పవన్ కి చాలా దగ్గరగా వచ్చి మ్యాగజైన్ లో ఉన్న కార్ బొమ్మ చూపిస్తూ పవన్ చెంప మీద ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దుకి వేరే లోకంలోకి వెళ్లినట్టు ఫీల్ అయ్యాడు. పవన్ ఇంకా అక్కడే నిలబడి ఊహల్లో తేలుతుండడం చూసిన ధనుంజయ్, ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు, వెళ్ళవా అని సూటిగా అడిగాడు. సుజాతతో రొమాంటిక్ డ్యూయట్ పాడుకుంటున్నట్టు కలగంటున్న పవన్ ధనుంజయ్ అరిచేసరికి ఈ లోకంలోకి వచ్చాడు. కాని సుజాత అందమైన శరీరం కోసం ఏదైనా చెయ్యాలి అని మనసు తహతహలాడిపోతుంది. ఇక అక్కడ చేసేదేం లేక మెల్లగా లేచి వచ్చి బయటకు వెళ్ళిపోయాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.